సిపి అన్న గారి దంపతులకి మా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడే విచ్చేసిన రేణుక గారిని వేదిక పైనకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి రేణుక సిపి రెడ్డి గారు, వేదిక పైన ఉన్న పెద్దలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గుల పోటీలు ఈ ఇయర్ ఇక్కడ చేసుకున్నాం కానీ సిపి అన్న గారు 2007 నుంచి ఎంఐజీ కాలనీలో మొదలు పెడితే తెల్లాపూర్ లో, అంబేద్కర్ కాలనీలో, కొమురం భీంలో ప్రతి ఒక్క కాలనీలో మహిళా దినోత్సవాలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో దయచేసి ఈ ముగ్గుల పోటీలో గెలవని వాళ్ళు ఎవరు బాధపడకూడదు. పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది కొన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ సంక్రాంతి వచ్చేసి కైట్స్ ఫెస్టివల్ కూడా ఉంటది. సో దయచేసి మీరు దీని వెనకాల కూడా ఒక సైన్స్ ఉందన్నమాట. ఎందుకు అంటే కైట్ ఎండలో నించొని ఎగరేయడం వల్ల విటమిన్ డి అనేది మన బాడీకి వస్తుంది. ఆ విటమిన్ డి ఈ యొక్క 1 to 3 days మనం కైట్లు ఎగరేయడం వల్ల ఆ విటమిన్ డి మన బాడీలోకి ఏదైతే వస్తుందో అది మనకి 1 year వరకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ మకర అనేది ఆ సీజన్ వైజ్ వస్తుంది. సన్ అనేది అన్న వాళ్ళు ఇప్పటి వరకు అక్కడ చెప్పారు, చాలా బాగా చెప్పారు. దాని వెనకాల ఉన్న సైన్స్ ఇది కాబట్టి దయచేసి మీ పిల్లలని పతంగులు ఎగరేయనియండి. కాకపోతే మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చోండి. పైన బిల్డింగ్ పైన టెర్రస్ ర్యాలింగ్ ఉంటది ఉండదు. సో ఆ కరెంట్ వైర్లే కానీ ఏమైనా ప్రాబ్లం అయితే యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి పిల్లలు కైట్స్ ఎగరేసేటప్పుడు. అండ్ అన్న సిపి అన్న గారు ఈ ఇయర్ డిఫరెంట్ గా ఆలోచించి ముగ్గుల పోటీ డిఫరెంట్ గా పెట్టడం జరిగింది. యాక్చువల్ గా అయితే ఒక గ్రౌండ్ ఏదో ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ బ్లాక్స్ ఇచ్చి టైం లిమిట్ ఇచ్చి మరి ముగ్గుల పోటీ పెట్టడం జరుగుతుంది ఎప్పుడు. కానీ ఈసారి అలా కాదు, లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎవరి ఇంటి ముందు వాళ్ళు మీకు ఇష్టం ఉన్నంత టైంలో మీ ఇష్టం వచ్చినట్టు సంక్రాంతి కాన్సెప్ట్ ఒక్కటే దీనికి కేటగిరీ పెట్టి మీ ఇంటి ముందే వేసుకోండి. జడ్జిలే మీ ఇంటి ముందుకు వచ్చి సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. సో ఈ యొక్క ఐడియాలజీ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అన్నగారు చెప్పగానే అన్న ఈ ఆలోచన నిజంగా చెప్పండి ఎవరికి వచ్చింది అంటే నాకే వచ్చింది అమ్మా అన్నారు. సో అది నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎందుకంటే మహిళల గురించి ఆలోచించి మహిళలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, లేదు వాళ్ళ స్కిల్ అనేది కూడా మనం బయటికి తీసుకురావాలని ఆలోచించి ఈ యొక్క కాన్సెప్ట్ పెట్టినందుకు సిపి అన్నగారికి నా యొక్క ధన్యవాదాలు. అన్నగారు ఇలాగే ఎప్పుడు లేడీస్ ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. నంబర్ అందరూ క్లాప్స్ పెట్టాలండి దయచేసి.